కొందరే ఉన్నారు నా పేరే తెలియని ప్రజలు, ఎందరో ఉన్నారు నా ప్రేమను వారికి ప్రకటింప, కొందరే ఉన్నారు. ఎవరైనా మీలో ఎవరైనా ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఆమేన్. మరొకసారి అద్భుతమైన సాక్ష్యంతో మీ ముందుకు రావడానికి దేవుడు నాకు చూపిన కృపను బట్టి, అలాగే మంచి సాక్ష్యం వినడానికి మనకు చూపిన కృపను బట్టి దేవాతి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను. మనతో ఉన్నటువంటి సహోదరుడు సహోదరి తణుకు ప్రాంతానికి చెందినటువంటి వారు. సహోదరుడి పేరు పాలరాజు గారు, అలాగే చెల్లి పేరు ప్రియ గారు. వీరిరువురు కూడా ఒక సంఘాన్ని నడిపిస్తూ మిగతా రోజుల్లో అనేక ప్రాంతాలు ఎక్కడైతే సువార్త అందలేదో ఆ ప్రాంతాల్లో వీధి సువార్త చేస్తూ ఉంటారు. మనం చర్చిలో పాటలు పాడమంటే ఎంతో సంతోషంగా పాడతాం, చర్చిలో ప్రార్థన చేయమంటే ఎంతో సంతోషంగా ప్రార్థన చేస్తాం. కొన్నిసార్లు మనకి పాటకు అవకాశం ఇవ్వకపోతే సంఘ కాపర మీద అలుగుతాం కూడా. కానీ ఆ సహోదరి వీధుల్లో ఎంత చక్కగా పాటలు పాడతారు. మరి యవ్వనస్తులైనటువంటి భార్యాభర్తలు ఈ విధంగా సువార్త చేస్తూ ఉన్నది, ఇది ఎంతైనా మంచి విషయం, దేవుణ్ణి మనం స్తుతించదగిన విషయం. ఈ విధంగా చేస్తున్న వారి యొక్క సువార్త పనిలో వారి యొక్క అంతిమ లక్ష్యం ఏంటో, వారి గురి గమ్యం ఏంటో, వారి రక్షణ సాక్ష్యాన్ని కూడా వాడి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. బ్రదర్ ప్రైజ్ లార్డ్, సిస్టర్ ప్రైజ్ లార్డ్ అమ్మ. మీరు చేస్తున్న పరిచర్య చాలా అభినందనీయం. దేవునికి మహిమ. ఏ ఫలితం ఆశించకుండా వీధి సువార్తలు చేస్తూ ఏ ప్రాంతం వెళ్తారో తెలియదు, ఎక్కడ ఉంటారో తెలియదు, ఇలాగ సువార్త చేస్తూ మీరు దేవుని మహిమపరుస్తూ ఉన్నారు. అవును. ఈ విషయాలు చెప్పే ముందుగా మొదట మీరు దేవుణ్ణి ఎలా తెలుసుకున్నారు? ఈ వీడియో చూస్తున్నటువంటి మిత్రులందరికీ ప్రభుపేట శుభములు కలుగును గాక. అలాగే దైవజనులకి వందనాలండి. నా పేరు పాలరాజు, మాది తణుకు పట్టణము. నేను తండ్రి గారికి 4వ సంతానం అండి. నాకంటే ముందు 2 అక్కలు, తర్వాత అన్నయ్య, తర్వాత నేను 4వ సంతానము. అలాగే నాకు ఒక చెల్లి, ఇలాగ మేము 5గురం అండి. మా నాన్నగారు ఆయన రక్షణ పొందక మునుపు ఒకానొక రోజున రిక్షా డ్రైవర్గా ఉన్నారు. ఆయన రిక్షా నడుపుకుంటూ త్రోవ పక్కన వెళ్తుండగా అక్కడ ఒక క్రైస్తవ సభ జరుగుతూ ఉన్నదండి. చక్కని లైటింగ్ డెకరేషన్ చూసి ఏదో ఒక వింతగా అనిపించి ఆ లైటింగ్ ఏంటో చూడడానికని ఆ ప్రాంగణంలోకి వెళ్ళి అక్కడ సువార్త విని ఆయన ప్రభు వైపుకు తిరిగారండి. ఎంత ఆశ్చర్యం అంటే, ఇది ఒక లైట్ చూడడానికని వెళ్ళి ఆయన ప్రభు గురించి తెలుసుకున్నారు. ఆ సభలలో చివరి రోజు పలానా రోజున బాప్తీసాలు ఇస్తున్నారు, మీలో ఎవరైనా తీసుకుంటారంటే రండి అని పిలిపించారండి సభలలో. ఇది 34 సంవత్సరాల క్రితం నాడు జరిగినటువంటి సంఘటన. ప్రభు వాక్యాన్ని విని బాప్తిసం తీసుకుని ప్రభుకి తన హృదయాన్ని ఇచ్చుకున్నారండి. అదే టైంలో నేను మా తల్లి గర్భంలో పడడం అనేది జరిగింది. డాక్టర్ గారు ప్రత్యేకించి మా అమ్మగారిని బట్టి, మా అమ్మగారు యొక్క ఆరోగ్య పరిస్థితిని బట్టి సరిగ్గా లేక మా నాన్నగారిని పిలిచి ఈ యొక్క పరిస్థితి బాగాలేదు, ఈ పిండమును తీసివేయాలి, లేదంటే చనిపోయే ప్రమాదం ఎక్కువ ఉంటుంది, ఎవరో ఒకరే ఉంటారు అని చెప్పి మా నాన్నగారితో మాట్లాడడం జరిగింది. ఆ సమయంలో మా నాన్నగారు రక్షణ పొందినటువంటి తొలి దినాల్లో ప్రగాఢమైనటువంటి విశ్వాసముతో ఆయన ప్రభు సన్నిధిలో ఒక రకమైనటువంటి తీర్మానాన్ని తీసుకున్నారు. ఏమిటంటే, ప్రభువా, నా పాత జీవితం అంతా సౌలులా గడిచిపోయింది, ఎందుకు పనికి రాకుండా మారిపోయింది. ఇప్పుడు నువ్వు నాకు ఒక కొడుకునిచ్చినట్లయితే వారిని నీకు సేవ కొరకు అప్పగిస్తాను, ఒక సువార్థికుడిగా ఉన్నట్లుగా నేను అప్పగిస్తాను, పౌలు గారిలాగా సువార్థికుడిగా ఉన్నట్లుగా అప్పగిస్తాను అని మా నాన్నగారు ప్రభు దగ్గర తీర్మానం తీసుకోవడం జరిగిందండి. డాక్టర్ గారిని మొత్తం మీద సముదాయించి గర్భంలో నన్ను నశించిపోకుండా ఉన్నట్లుగా చేశారు. కాలం నిండినప్పుడు జీవముతోటి దేవుడు నన్ను బయటికి తీసుకుని వచ్చాడు. అట్లాగా నేను క్షేమంగా దేవుని కృపను బయటికి వచ్చిన దినములలో మా నాన్నగారు నాకు పెట్టిన పేరు, అపోస్తలుడు పౌలు గారి యొక్క పేరు నాకు ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగా నేను చిన్నతనము నుండి దేవుని మార్గంలో నడుస్తూ మా నాన్నగారు చెప్తున్నటువంటి ఆ మాటలను వింటూ, ఇప్పుడు మా నాన్నగారు కాలం చేశారు, ఆయన మాతో లేరండి. నేను చిన్నతనంలో నుండి వాక్యమును తెలుసుకున్నాను మరియు నేర్చుకున్నాను. యేసు ప్రభు నిజమైన దేవుడు అని లేఖనాలను బట్టి బాప్తిస్మం పొందుకున్నాను. అయితే యవన ప్రాయంలో నేను అందరి వల్లే త్రోవ తప్పిపోయాను. శరీర సంబంధమైనటువంటి కార్యాల ద్వారా కావచ్చు, మాటల ద్వారా కావచ్చు,
చూపుల ద్వారా కావచ్చు, ఇలాగ లోకంలో కలిసిపోయినాయి. అప్పటికి బాప్తిసం బాప్తిసం తీసుకున్న పిమ్మట లోకంలో కలిసిపోయినాయి. బ్రదర్ బాప్తిసం 17-18 సంవత్సరాల ప్రాయంలో నేను బాప్తిసం తీసుకోవడం జరిగింది. లోకంలో కలిసిపోయి లోక సంబంధమైనటువంటి కార్యకలాపాలతో నేను ఉంటూ ఉండేవాడిని. మా నాన్నగారు మాత్రము ఎన్నడూ కూడా నా కార్యాల విషయంలో ఎప్పుడూ కూడా నన్ను విడిచిపెట్టలేదు. మా అమ్మగారు కానీ మా నాన్నగారు కానీ నేను చేస్తున్నటువంటి కార్యాలను గురించి వారు బాధలు పడుతూ అవమానాలు పొందుతూ మీ అబ్బాయి ఇలాగంట, మీ అబ్బాయి అలాగంట అని వారు అనేక విషయాలు విని నా గురించి వేదన పడుతూ ప్రార్థన చేసేవారు. ప్రార్థన చేసేవారు మాత్రమే కాదండి, వీళ్ళు కుదిరినప్పుడల్లా నాతో మా నాన్నగారు మాట్లాడేవారు. అసలు నువ్వు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చావో నీకు తెలుసా? నీవు ఇక పుట్టుకకు ముందు డాక్టర్ గారు ఏం చెప్పారో తెలుసా? అప్పుడు నేను ఏమని ప్రార్థన చేస్తానో తెలుసా? నీవు దేవుని పని చేయడం కొరకు పుట్టావని అనేక రుజువులు ఉన్నాయని మా నాన్నగారు అంతగా డీప్గా నాకు బోధించేవారే. ఓకే, మీకు ఎలా చెప్తే అర్థమవుద్దో ఆ విధంగా చెప్పేవారే. అట్లాగా ఆయన మాట్లాడుతుండేవాడు. నేను మాత్రం ఆ మాటలను బట్టి వ్యసన పడేవాడిని. ఏ రకంగానూ కూడా ఆనందపడనట్లేదు అని. మా నాన్నగారు అట్లాగా నాతో మాట్లాడుతూ చాలా కాలము దేవుని దగ్గర వారు ప్రార్థనలు చేశారండి. తక్కువలో తక్కువ 8 సంవత్సరాలు. 8 సంవత్సరాల్లో ప్రభు దగ్గర ప్రార్థన చేయడం, నాతో ఫైట్ చేయడం. అంటే అప్పుడు మీకు 20 అంటే దాదాపు మీకు 28 సంవత్సరాలు వచ్చే వరకు, 27-28 వరకు వచ్చే వరకు. సో ఈ రోజుల్లో అయితే పిల్లలని తల్లిదండ్రులు ఒకరోజు మందలిస్తున్నారండి, ఒక 2 నెలల మందలిస్తున్నారు. కొందరు అయితే అసలు మందలించట్లేదండి. వారు ఏమైనా చేసుకుంటారని భయం కావచ్చు. రక్షణ ఆనందము నేను తిరిగి పొందుకునేంత వరకు కూడా, నా యొక్క దుర్నీతిని ప్రభు బీజంతో సహా పెకిలించేంత వరకు కూడా మా నాన్నగారు పోరాటం చేశారు. ఆ యొక్క పీరియడ్లో నాకు వివాహం అయ్యడానికి తొలిటి దినాలు, వివాహం అవుతుంది అనుకునేటువంటి దినములలో దేవుడు నా హృదయంలో కార్యం చేయడం ప్రారంభించాడు. ఏంటంటే, నీవు అసలే ఎందుకు ఇక్కడ కూర్చున్నావు, నువ్వు ఏ స్థలంలో కూర్చోవాలి? అప్పుడు నేను ఎక్కడ కూర్చున్నాను అంటే, నేను లోకంలో ఉద్యోగానికి పోయాను. దేవుని సువార్త చేయాలని మా నాన్నగారు చెప్తుంటే ఈదులంట పోయి ఈ సువార్త చేస్తుంటే చాలా నీచంగా చూస్తారు. ప్లస్ ఏంటంటే వాళ్ళు ఇచ్చేటువంటి కానుకల మీద ఆధారపడి బ్రతకాలి అటువంటి దృక్పథం నాది. కాబట్టి అదేదో మనం జాబ్ చేసుకుంటే ఆ డబ్బులతో మనం సేవ చేసేటువంటి వాళ్ళకి మనము సపోర్ట్ చేద్దాం. నేను ఆ సేవను చేయకూడదని మా నాన్నగారితో పోరాటం చేస్తూ పాప కార్యాల్లో ఉంటూ ఉండగా నేను జాబ్లోకి వెళ్ళాను. ఆ జాబ్లోకి వెళ్ళినప్పుడు అండి నిజంగా ఎంత అద్భుతం అంటే, నేను 3,500కు జాయిన్ అయ్యానండి. జాబ్ 15,000 రూపాయలు నెలకు సంపాదించేటువంటి స్థితికి నేను వచ్చేసాను. ఒక పరిస్థితి ఎలా ఉందంటే, నువ్వు ఇక్కడ కూర్చుని ఉన్నావు, ఈ ఫైల్స్ వేసుకున్నావు, లేదంటే ఈ పని చేసుకున్నావు, ఇలా నువ్వు ఎక్కడ కూర్చోాలి, నువ్వు నా పని చేయాలి అని లోపల ఏదో నన్ను తరుముతూ ఉన్నది. ఒక రకమైన అశాంతి నా హృదయంలో నెమ్మది లేని దినాలలో నేను అట్లా ఉండగా నన్ను ఒక రోజున ప్రభు దర్శనం ద్వారా నన్ను పట్టుకోవడం జరిగింది. ఏమని అంటే, నా ముందు మీలాగే ఒక సీట్లో ఒక ఆమె పెద్ద ఆమె కూర్చుంది బ్రదర్ గారు. నేను అలాగా ఆమె ముందు నిలబడి ఉన్నాను. ఆమె రుద్దురాలే. ఆమె నన్ను ఏమన్నదంటే, నీవు సువార్త ప్రకటిస్తావా అన్నది. నేను సువార్త ప్రకటిస్తానండి అన్న ఆమెతో. అప్పుడు ఆమె అడిగింది, సువార్త ఏం ప్రకటిస్తావు అని. నేను ఆమెకు పోసుకొచ్చినట్టుగా 4 ముక్కల్లో సువార్త చెప్పానండి. దేవుడు మనల్ని ప్రేమించాడు, ఈ లోకానికి మానవుడుగా వచ్చాడు, ఆయన మన పాపముల కొరకు శిలువ మీద మరణించాడు, తిరిగి 3వ దినాన ఆయన లేచాడు, ఆయన పాపమేమీ చేయలేదు, మన పాపముల కొరకు మరణించి తిరిగి లేచాడు, ఆయన యందు కనుక విశ్వాసం ఉంచితే ఆయన రక్త ప్రభావం ద్వారా మన పాపాలన్నీ పరిహరించబడతాయి, మనం నిత్యజీవానికి వెళ్తాము అని స్పష్టంగా ఈ 4 ముక్కలు ఆమెకు చెప్పానండి. అప్పుడు ఆమె ఏం చేసిందంటే, లేచి నిలబడి చప్పట్లు కొట్టింది గట్టిగా. అంటే అభినందించినట్టుగా కొడతారు కదా బ్రదర్, అలాగా ఆమె చప్పట్లు కొట్టింది. చప్పట్లు కొట్టి నన్ను కౌగిలించుకో. అప్పుడు ఆమె ఒక మాట అంది, నువ్వు ఈ పని చెయ్యి, నేను నీకు ఎంత కావాలంటే అంత ఇస్తానన్న. నాకు ఉన్నటువంటి విధానంలో ఇది ఇక పాపపు కోరికలు ఒకటి. రెండోది ఏంటంటే, మా నాన్నగారు సువార్థికుడు ఉండడానికి నిన్ను దేవుడు పుట్టించాడని చెప్తున్నప్పుడు సువార్త అంటే చాలా ప్రయాసతో కూడుతుందండి. ఈ కారణాలు బట్టి ఆ సువార్త కొరకు నేను వెనక్కి వెళ్ళిపోయినప్పుడు ఆమె ఆ పాయింట్లోంచి అన్నది, నీకు ఏం కావాలో ఇస్తానన్నదండి. నాకు గుండె నిండా ధైర్యం వచ్చింది, కానీ లోపడలేదండి. మరికొద్ది దినములు గడిచినప్పుడు ప్రభువారు మరొక దర్శనం ద్వారా నాతో మాట్లాడడం జరిగింది. నాకంటే ఎక్కువ ప్రేమించేవారు ఎవరున్నారు అని ప్రభువు నాతో మాట్లాడడం జరిగింది. నిజమే కదా, నాకు చాలా మట్టుకు వాక్యం తెలుసు. ఒకవేళ మనుషులకి అంటూ ఏదైనా ఇవ్వాల్సి వస్తే బ్రదర్, ఆయన ఇచ్చినట్టుగా మనుషులు ఎవరు ఇవ్వలేరు. ఆ 2 దర్శనాలు నన్ను బలపరిచి, అప్పుడు పిమ్మట నేను
వివాహ విషయంలో వచ్చేప్పటికి తీర్మానించుకున్నాను, ఈసారి ఎలాగైనా బలంగా దేవుని సేవ చేయాలి అని తీర్మానించుకున్నాను. పెళ్లి చూపులకి వెళ్ళాను. ఈమె ఒక సామాన్యమైనటువంటి అంటే సామాన్యమైన ఒక సాధారణమైనటువంటి విశ్వాసీ కుటుంబం, సేవకుల కుటుంబం, సేవ కుటుంబం కాదు, మామూలు కుటుంబం. వెళ్ళారు. అమ్మాయి ఉందన్నారు, కూర్చోబెట్టారు. ఇలా బ్రదర్ ఇలా కూర్చున్నాం బ్రదర్. ఆల్రెడీ వీళ్ళ అమ్మగారికి మా గురించి వీళ్ళ నాన్నగారికి చెప్పు ఉంటారు మా పేరెంట్స్. అయితే వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా నేనైనా చెప్పాలనే ఉద్దేశంతో ఏమిటంటే నాకు సొంత ఇల్లు లేదు, డబ్బు లేదు, ఉద్యోగం లేదు, నేను ఒక పాస్టర్ గారిని, ఇవన్నీ తెలుసమ్మా అన్నాను. పాస్టర్ గారు అంటే సేవ చేయాలి, రోడ్డు మీద నిలబడాలి, నేను ఎక్కువ సువార్త చేస్తాను, నన్ను పిలిచిన దేవుడు అందుకే అని చెప్పాను. నేను ఎక్కడ నిలబడితే అక్కడ ఉండాలి. అంటే ఉదాహరణ చెట్టు కింద నిలబెట్టాను, నాకు ఇల్లు లేదు కదా, మరి చెట్టు కింద నిలబడితే నిలబడాలి. పాస్టర్ గారు అంటే ఏదో అనుకున్నాను, ఇప్పుడు ఇలా పరిస్థితి అని అనుకుంటే మరలా నీకు తెలియదేమో నేనే చెప్పేస్తున్నానని అట్లాగా ఆమెకు చెప్పి వివరించినప్పుడు ఆమె వారి ఇంటి వారందరూ కూడా ఇష్టపడ్డారండి. వివాహమైనటువంటి ఆ దినం మొదలుకొని నేను సేవలోనికి ఈమెను తీసుకుని వెళ్ళడం జరిగింది. అమ్మ ప్రైజ్లేడమ్మా. ఇప్పుడు అయ్యగారి గురించి కొన్ని విషయాలు ఎన్నో మనం అమ్మ. అయితే మీ గురించి చెప్పండి, మీ బాల్యం, తల్లిదండ్రుల గురించి, మీ రక్షణ గురించి కొన్ని విషయాలు చెప్పండి. వీడియో చేస్తున్న సహోదరికి నా హృదయపూర్వక వందనాలండి. పాస్టర్ గారికి నా వందనాలు. నా జీవితం రక్షణ సాక్ష్యం ఏమిటంటే అండి, నా తల్లిదండ్రులు దైవజనులు కాదండి, నేను ఒక సామాన్యమైన విశ్వాసిని మాత్రమే. నేను చిన్ననాటి నుండి దేవుని సన్నిధికిలో ఎదిగిన వ్యక్తినే. పెద్దల మీటింగ్ కూడా నేను మానకుండా వెళ్ళిన వ్యక్తినండి. అప్పుడు నా వయసు 13, 14 అలాగా ఉన్న వయసులో కూడా నేను ఫాస్టింగ్ ఉంటూ ప్రభువుతో గడుపుతూ ప్రభువులో ఉంటూ తిరిగా. నాకు వెనకాల చెప్పేవారు కానీ చేసేవారు కానీ లేరండి. మా ఇంటిలో ఎవ్వరూ ప్రార్థనకు వెళ్ళరు, నా సహోదరులు వెళ్ళరు, తల్లిదండ్రులు వెళ్ళరు. కేవలం నేను ఒక్కదాన్నే ప్రార్థనకు వెళ్ళేదాన్ని. నాకు 19 సంవత్సరాలు నిండి ఉన్నప్పుడు అమ్మవాళ్ళు సంబంధాలు చూడడం ప్రారంభించారండి. అమ్మవారు ఆశ ఏమిటంటే గవర్నమెంట్ ఎంప్లాయీని వివాహము చేయాలి అని అమ్మ వాళ్ళ ఆశ. ఒక్కగానొక కుమార్తె. అప్పుడు సంబంధాలు వస్తూ ఉండగా బంధువుల ద్వారా సేవకులు వివాహానికి రావడం జరిగింది. అప్పుడు అమ్మ వాళ్ళు ఒప్పుకొని సేవకుల్ని ఇంటికి తీసుకురావడం, పెళ్లి చూపులు ఏర్పాటు చేయడం చేశారు. అప్పుడు సేవకులు ఎదురు బదురు కూర్చుని మాట్లాడడం జరిగింది. ఏమనంటే, అమ్మ సేవ అనేది చాలా భారమైనది, దానికి నువ్వు సిద్ధపడితేనే వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తేనే జరుగుతుంది. నేను ఎక్కడ పెడితే అక్కడ ఉండాలి, చెట్టు కింద పెట్టినా ఏం చేసినా కానీ రోడ్డు మీద పెట్టినా నాతో ఉండాలి. నేను గెంజి పెడితే గెంజి, నేను మంచి భోజనం పెడితే భోజనం నాతో పాటు కలిసి చేయాలమ్మా అని చెప్పినప్పుడు స్పష్టంగా నేను ఆ మాటలన్నీ విని నాకు ఇష్టమేనండి అని చెప్పినప్పుడు తల్లిదండ్రులకు కూడా ఇష్టమైనప్పుడు వివాహం జరిగిందండి. వివాహం జరిగిన తర్వాత నేను చిన్ననాటి నుండి ఇలాగ దేవుని సన్నిధికి ఎదిగానని చెప్పాను కదండి. ఆ మాటలు అలాగనే నేను బాప్తిసం తీసుకోవాలని ఆసక్తి, పాస్టర్ గారు నడిచిన మాటలు ఇలాగా నాకు వాక్యం ద్వారా అనేక విషయాలు తెలుసుకుని నేను రక్షణలోనికి రావడము, పాస్టర్ గారికి వివాహం అయిన తర్వాతే నేను చేయడం చేశానండి. ఇలాగ నా రక్షణ దైవజనుల ద్వారా నేను పొందుకోవడం జరిగింది. అయితే నేను ఈమెతో సేవ విషయంలోకి వచ్చినప్పటికి మేము రోడ్లంటే తిరుగుతూ సువార్త చేస్తున్నప్పుడు దాంపత్య జీవితం ప్రారంభించినప్పుడు 5,000 కూడా లేవు బ్రదర్ మా ఇంట్లో. కానీ ఏమో తెలియదు, ఆ యొక్క ప్రభునందు సంతోషం కావచ్చు, ఆ ప్రభునందు మైమరుపు కావచ్చు, మనకు ప్రభువు నాడు అన్నీ చూసుకుంటాడని మేము ఆ యొక్క దాంపత్య జీవితాన్ని ప్రారంభించాం. దేవుని యొక్క కృపను బట్టి అనేక ప్రాంతాలకి తిరిగాం బ్రదర్. అనేక ప్రాంతాలలో చాలా పరిస్థితులు అననుకూలమైనవి ఎదురైనవి. మా యొక్క సేవా పరిచయాలలో మమ్మల్ని నిందించినటువంటి రోజు లేదండి. వీధుల్లో ఎంగులు మెతుకులు ఏరుకుంటున్నారు అని మమ్మల్ని గ్రామ ప్రజలు దూషించినటువంటి రోజు లేదండి బ్రదర్. అసలు మామూలుగా ఎవరన్నా సేవ అంటే సహజంగా ఏం చేస్తారంటే ఒక సంఘ పరిచర్య అనుకుంటారు కదా. అవును, సహజంగా అంటే వీధి సువార్త చేసేవాళ్ళు వాళ్ళు సంఘ పరిచర్య తక్కువ, వీధి సువార్త చేస్తుంటారు. మీరు ఈ రెండు చేయాలని ఎలా మీకు అనిపించింది? ఈ యొక్క విషయానికి వచ్చేటప్పటికి బ్రదర్, అసలు నాకు సంఘ పరిచర్య కంటే సువార్త పరిచర్య చేయడమే నా ధ్యేయం. ఓకే, ఇలాగ వీధికి సువార్త చేయడం, ఊరు వీధి. అవునండి. మరి ఎందుకు సంఘ పరిచర్యలోకి నేను ప్రవేశించాను అంటే అండి, ఒక కాపరిగా ఉన్నప్పుడు విశ్వాసుల పైన వారు యొక్క నశించిపోతున్న పరిస్థితుల పైన చాలా ఆతృత ఉంటుంది. సువార్థికుడుగానే మిగిలిపోతాయండి, వెళ్ళాము ప్రకటించేసామన్నట్టుగా ఉంటుందండి. కానీ కాపరి యొక్క మనస్సును
సువార్థికుడు ధరిస్తే అతడు సంఘములో ఎలాగైతే ఉంటున్నాడో అదే విధానము సువార్తలో కూడా ఉంటుంది. సో నా మాట ప్రజలకు అర్థమైంది నాకు అర్థమైంది. అది మీ భావన ఏంటంటే ఒక సంఘ కాపరి సంఘము పట్ల ఎంతైతే బాధ్యత కలిగి ఉంటాడో, ఇంకా ఏంటంటే చెప్పాలంటే ప్రభువు ఆ సంఘం పట్ల తనకు అప్పగించిన బాధ్యత ఏదైతుందో అంటే అంతిమంగా వారిని పరలోకం తీసుకురావాల్సిన లెక్క చెప్పవలసిన బాధ్యత కాపరికి ఉంటుంది. అవును, అదే కాపరి తత్వం సువార్త కూడా చేసినప్పుడు అదే తత్వంతో ఉండాలని చెప్పి మీరు ఇలా వచ్చారు. అవును, అదే కదా. అవునండి, రైట్ బ్రదర్. యవ్వనస్తులు మీరు సిస్టర్ యవ్వనస్తులు ఒక వయసు మళ్ళిన వ్యక్తులు చేస్తున్నారంటే పెద్దగా జనం పట్టించుకోరు. అదే ఒక యవ్వనస్తులు చేస్తున్నారంటే కానీ అనేకమైన సూటుపోటు మాటలు అంటుంటారు. అవునండి, అనేకమైన కొన్ని మనం వినకూడని మాటలు కూడా అంటూ ఉంటాం. అవునండి, అలాగే సందర్భాలు మీకు ఎదురైనాయి బ్రదర్? అవి మాకు ఎదురైనాయండి. సో నాకంటే ఎక్కువగా పాస్టర్ గారికి ఎక్కువ ఎదురైనాయి. రక్త సంబంధికుల ద్వారా ఎదురైన అవమానాలు, రక్త సంబంధికుల ద్వారా ఎదురైన ముందు అవమానాలు అనేవి ఇంట్లో నుంచే ప్రారంభమైనాయి మాకు, తర్వాత ఈదులో ప్రారంభమైనాయి. సో రక్త సంబంధికులు ఏంటంటే ఎటువంటి అవమానం ఎదురైందంటే రోడ్లు అంటే తిరిగేటువంటి లో కేటగిరీ అసువార్త బోర పట్టుకుని తిరుగుతూ ఉంటున్నప్పుడు వారికి దాని గురించి తెలియక లోకుగా, తర్వాత సమాజంలో ఉన్నటువంటి వారు ఇప్పుడు ఎస్పెషల్లీ సమాజంలో ఉన్నటువంటి ఈ అవమానాలు, ఈ నిందలు అనుదినం ఉన్నాయండి. ఒక రోజైతే సువార్తలో మేము ఒక వీధిలో సువార్త చేస్తున్నాం, వారు ఆ వర్గపు పేరెత్తి మరి మమ్మల్ని నిందించడం జరిగింది. అంటే కులం పేరెత్తి ఒక ఏరియాలో అయితే ప్రత్యేకించి అమ్ముడైపోయామని చెప్పేసి, తర్వాత ఎంగులు మెతుకులు తినేటువంటి వారని ఒక ప్లేస్లో అండి అయితే మా యొక్క బండి తాళం తీసుకుని పట్టుకుపోయారు వారింట్లోకి. వారు బండి తాళం కూడా ఇవ్వడానికి చాలా గొడవ పెట్టారు. వారి యొక్క భాషలో బూతులు, ఆ యొక్క మాటలు మనం నోటితో కూడా చెప్పలేము. తీసుకోండి లేదంటే పీక్కోండి అన్నట్టుగా, అవి కూడా నువ్వు పీకలేవు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు. మరికొన్ని చోట్ల మమ్మల్ని కొట్టడానికి వచ్చారండి. మరికొన్ని చోట్ల మమ్మల్ని గ్రామం చివరి వరకు పంపించారు, సువార్త చెప్పవద్దు అని. మరలా మేము సువార్తలో ఉన్న లక్షణం ఏంటంటే ఎక్కడైనా అబ్జెక్షన్ అయితే ఆ ఈది విడిచిపెట్టి పక్క వీధికి వెళ్ళిపోతాం బ్రదర్ గారు. కాబట్టి వారు ఏంటి అంటే వీరు పక్క వీధికి వెళ్తారని చెప్పేసి కొన్ని గ్రామాలలో మమ్మల్ని వారు బళ్ళు మీద వచ్చి మమ్మల్ని గ్రామం చివరి దాకా పంపించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలా వస్తున్నప్పుడు వారు మమ్మల్ని తరిమినటువంటి సందర్భాలు, అవమానకరంగా మాట్లాడిన సందర్భాలు అనేకమైన నేటికి కూడా రోజుకి ఏదో ఒక ప్లేస్లో ఏదో ఒక రీతిలో అవమానాలు అనేవి మాకు ఎదురవుతాయి. కొందరు తిడతారు, ముఖం మీద తిడతారు, మరికొంతమంది లోపల ఉండి తిడతారు. ఈ రకమైన అవమానాలన్నీ మేము ఫేస్ చేసాం. కానీ వాటి అన్నిటిని కూడా ఎప్పుడు పట్టించుకోలేదు. దాని గురించి కూడా నేను మనసులో బాధపడలేదండి. దాని గురించి నేను FBలో కూడా ఒక పోస్ట్ కూడా పెట్టలేదండి. అంటే ఇటువంటి పరిస్థితి ఎదురైంది నాకు, వారు ఇలా నిందించారు, వారు ఇలా కొట్టడానికి వచ్చారు అని నేను ఎప్పుడో ఒక పోస్ట్ పెట్టాను. ఎందుకంటే నేను దాన్ని స్వాగతించాను. అయితే ఇవన్నీ ఒక ఎత్తు బ్రదర్. తర్వాత మీరు సువార్త చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుని ఏర్పాట్లు ఉన్న బిడ్డలు, తన బిడ్డలు ఉంటారు. అవునండి. వారికి మీరు సువార్త చెప్పినప్పుడు వారిలో కలిగిన మారు మనసు విషయం కావచ్చు, లేదా వారికి మీరు సువార్త చెప్పినప్పుడు స్వస్థత విషయమే కావచ్చు, ఇలాంటివి ఏమైనా జరిగాయి? తప్పకుండా అండి. దాని గురించి చెప్పడానికి నేను చాలా సంతోషపడుతున్నానండి. చెప్పండి. మేము సువార్త ప్రకటిస్తుంటున్నప్పుడు అండి, సువార్త ప్రకటిస్తున్నప్పుడు లైవ్లో కంటే సువార్త ప్రకటించి వచ్చేసిన పిమ్మట దాని గురించిన సమాచారము కరపత్రికల ద్వారా కావచ్చు, సువార్త వర్తమానం FBలోనే పోస్ట్ చేసినప్పుడు దాని ద్వారా కావచ్చు, అనేక ఫోన్ కాల్స్ నేను రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఎస్పెషల్లీ క్రైస్తవ కుటుంబాల్లో నుండి, పాస్టర్స్ కుటుంబాల్లో నుండి, పాస్టర్స్ యొక్క పిల్లల యొక్క కుటుంబాల్లో నుండి నేను ఫోన్ కాల్స్ని రిసీవ్ చేసుకున్నానండి. అది ఏమని అంటే చేయించేటువంటి సువార్త విషయంలో మేము చూసి ఇన్స్పిరేషన్ అయ్యి మీలాగా మేము సువార్త చేసి అనేకులు రక్షించాలి. తర్వాత రెండో విషయం అండి, ఒక ఆమె ప్రత్యేకించి ఆ కామెంట్ ఇప్పుడు ఉందండి, అది సేవకురాల గురించి పెట్టింది. అమ్మ, నువ్వు చేస్తున్న సువార్తను చూసి నేను చేయలేకపోతున్నానని ఎదిగి నా ఏరియాలో ఉన్నటువంటి చిన్న పిల్లలందరినీ సమకూర్చి వారికి ప్రతి ఆదివారము బైబిల్ తరగతి నిర్వహిస్తున్నాను. అది కూడా నిన్ను బట్టి నేను ఇన్స్పిరేషన్గా తీసుకుని. ఓకే. తర్వాత సేవకురాలండి, ఈమె బయటికి వెళ్ళి పరిచర్య జరిగిస్తున్నది, మనం సంఘంలో కూడా పరిచర్య చేయలేకపోతున్నాం. కాబట్టి సంఘాన్ని బాగు చేసుకోవాలి, సంఘంలో పరిచర్య చేయాలి. తర్వాత సువార్త విషయమై భయముతో అడుగు పెట్టలేనటువంటి వారు, ప్రస్తుతం ఉన్నటువంటి బయట పరిస్థితులను బట్టి అయ్యో బయటికి వెళ్తే మేము ఏమైపోతామనేటువంటి భయము, ఆందోళనతో చాలామంది ఉన్నారండి. వారిలో ఓకే
మనం కూడా బయటికి వెళ్ళాలి. ఎందుకంటే వారిద్దరు వెళ్తున్నారు, మనము నలుగురు వెళ్తున్నాం, 10 మంది వెళ్తున్నాం, ఎందుకు ఆగిపోవడం? ఆ ఆలోచన కలిగి బయటికి వచ్చాము అని చెప్పబడేటువంటి వారు కొద్దిమంది, నేను వారి సాక్ష్యాలు నేను విన్నానండి. కాబట్టి నా సువార్తలో రక్షింపబడేటువంటి వ్యక్తుల యొద్ద నుండి వారు వెనుకడుగు వేసి ప్రభు మార్గంలో ప్రభు పని చేయలేకపోతున్నాం అన్నవారు ప్రభు పని చేయడానికి మేము ఈరోజు ఉన్నాము అని చెప్పినటువంటి విధానము గొప్ప అనుభూతి. చాలా సంతోషం, దేవుని స్తోత్రం. ఇప్పుడు నేను ప్రార్థిస్తున్న అంశం ఏంటంటే, మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారము అన్యజనుల నుండి ఆ యొక్క విధానం కలగాలి, రావాలి, ఆ మార్పు రావాలి. పిలుపు ఒక వ్యక్తికి స్వార్థ ప్రకటించాడు, అతనికి బాప్తిసం ఇచ్చాడు, పిమ్మట అతను పిలుపు కలుసుకోలేదు. అవును. అలాగే నేను సువార్త ప్రకటించినప్పుడు ఏ వ్యక్తి అయినా రక్షణ అన్యుల్లో నుంచి రావాలి. మమ్మల్ని ఇరువురిని చూస్తే అనేక క్రైస్తవ కుటుంబాలు ఉత్తేజపరచబడ్డాయి. మీరెవరో మాకు తెలియదు, అలాగే మేమెవరో మీకు తెలియదు, కానీ మీరు ఉత్తేజపరచబడి ఈ యవన పిల్లలు ఎలా చేస్తున్నారే, ఎండైనా ఎన్ని అవమానాలైనా వానైనా చేస్తున్నారే, కాబట్టి వీరి సాక్ష్యం ఇంకా అనేకులకి దేవుని సేవ చేయడానికి ప్రోత్సాహనిస్తుందని మీరు ఎలాగైతే పిలిచారో, అలాగే అనేక కుటుంబాలని పరోక్షంగాను ప్రత్యక్షంగాను మా యొక్క పరిచర్య విధానము ప్రభు వైపు నడిపించింది. ఈరోజు ప్రభు పని వారు చేస్తున్నారు. దేవుని స్తోత్రం. అయితే బ్రదర్, కొన్నిసార్లు మనం సహజంగా మానవ స్వభావం కాబట్టి కొన్నిసార్లు ఏదైనా అవమానం జరిగినా లేకపోతే ఇంకేదైనా ఒక భయభ్రాంతులు కలిగజేసే సందర్భాలు కలిగినా ఆ తెల్లారి మనం కొంచెం సంకోచిస్తాం. అలాంటి సందర్భం ఏమైనా జరిగిందా మీకు? నిజానికి అది చెప్తే అతిశయోక్తి అనుకుంటారేమో. ఏమనంటే కలగలేదు అని చెప్తే అతిశయోక్తి అనుకుంటారేమో. మీరు అన్నారు కదా మానవ మనస్సు అని. అవును, మానవ మనస్సు అని. నాకు సువార్త ప్రకటించేటువంటి తొల్లిటి దినాలలో ఉండేదండి ఆ మనసు. అందుకనే నేను ఏమైపోతాను, ఎవరేమంటారు, ఈ ఇదిలోకి వెళ్ళాం, మనల్ని క్షేమంగా మళ్ళీ ఇంటికి వస్తాం, ఆ భయం ఉండేది. కానీ నేను ప్రకటిస్తున్నటువంటి వాక్యము అది నా మనసులో నేను రాసుకోవడం ప్రారంభించాను. ఆ వాక్యం 1-2 ముక్కలు మీరు పర్మిషన్ ఇస్తే నేను చదువుతాను. పర్లేదు. ఎజ్కేలు గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనములో నుండి, వారును కఠిన హృదయులనై ఉన్నారు, వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను, వారు తిరుగుబాటు చేయవారు గనుక వారు వినను వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని తెలుసుకున్నట్లు ప్రభువుకు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడని నీవు వారికి ప్రకటింపవలెను. తర్వాత 6వ వచనములో నుండి 2వ లైన్ మాట, అయినను ఆ జనులకు భయపడకము, వారి మాటలకు నువ్వు భయపడకము, వారు తిరుగుబాటు చేయవారు వారికి భయపడకము. ప్రభు చెబుతున్న మాట ఇది. తర్వాత ఇదే అధ్యాయం 3వ అధ్యాయము 11లో అంటున్నాడు, నువ్వు బయలుదేరి చెరలోనున్న నీ జనుల యొద్దకు పోయి ఈ మాటలు ప్రకటింపుము. చాలా ప్రభాని ఆ యొక్క ఫియర్ ఏదైతే నాలో మరి ఒక తొలిటి దినాల్లో ఉండదో అని చెప్పాను, అది తొలగించబడింది ఈ వాక్యం చేత. మీరు అన్నట్టుగా నాలో చాలా భయం ఉండేదండి. కొన్నిసార్లు 10 మంది 20 మంది మీదకి వచ్చేసేవారండి, అసలు మాట్లాడించేవారు కదండి. సో అటువంటి టైంలో నేను బెదిరిపోతున్నాను. కానీ ఇప్పుడైతే సువార్త విషయంలో ఏమవుతుంది, ఏమైపోతాము, వీళ్ళ మధ్యలోకి వెళ్తున్నాము, వీళ్ళు ఏం చేస్తారు అనే భయము కొంచెం కూడా లేదండి. అందుకనే చాలామందికి నేను అర్థం కావట్లేదు, ఎలా వెళ్తున్నాడు ఈయన, వెళ్తున్న సువార్తకే ఎవరు వినరే, కొద్దిమంది వింటారు. మా ముందు అపార్ట్మెంట్లో డోర్ టప్ అని వేసేవాళ్ళు ఉన్నారండి, సౌండ్ అనగానే కట్టెలు మూసేవాళ్ళు ఉన్నారు, బాల్కనీలో ఉండి తిట్టేవారు ఉంటారండి, కొంతమంది కరపత్రలే తీసుకోరు. సో ఆ రకంగా నా భయములు అన్నింటిలో నుండి మీరు అన్నట్టుగా అవన్నీ నా భయాలు ఉన్నా కానీ దేవుడు దాన్ని తొలగించాడండి. నిజంగా దేవుని వాక్యం బలపరచకపోతే బ్రదర్ ఈ లోకంలో ఏది మనల్ని బలపరచలేదు. అవునండి సిస్టర్, బ్రదర్ చాలా సంగతులు చెప్పారు. సహజంగా అంటే పెళ్ళైన తర్వాత ఆడపిల్లలు కోరుకునేది భర్తతో మంచి జీవితం, లేదా భర్తతో పాటు ఇంకా సాయంత్రం పాటు అలా బయటికి వెళ్ళటం, లేదా ఇంకా బంధువుల ఇంటికి వెళ్ళటం, సంబరాలకు వెళ్ళటం, సంతోషాలకు వెళ్ళటం కోరుకుంటారు కదా. కానీ బ్రదర్ మిమ్మల్ని స్వార్థ వైపు తిప్పుతూ ఉన్నారు. ఈ విషయంలో మీ పరిస్థితి ఎలా ఉంది సిస్టర్, మీ మనస్తత్వం ఎలా ఉంది? నాకైతే అండి సేవలోకి వచ్చిన తొలిటి దినాలు నాకు అసలు పాటలు పాడడం ఏంటో తెలియదు, అసలు వాక్యం చెప్పడం ఏంటో తెలియదు, ప్రార్థన చేయడం ఏంటో తెలియదు. వెళ్ళేదాన్ని, ప్రార్థన చేసుకునేదాన్ని, కానీ ఒక నడిపింపు అనేది నాకు రాదు. అయితే దైవజనులు మొదట నాతో ఏం చెప్పారంటే, అమ్మా నేను సువార్తకి వెళ్తాను, నువ్వు నన్ను వెంబడించు. నన్ను తీసుకువెళ్ళారండి. 2 రోజులు చూడు, 3వ రోజు చూడు. పెళ్ళైన ఎన్ని సంవత్సరాలకు తీసుకెళ్లారండి? వెంటనే అండి తీసుకువెళ్ళి నన్ను గమనించు, నేను చెప్తున్న మాటలు, నేను పాడుతున్న పాటలు గమనించు. మొదట గమనించిన తర్వాత నువ్వు చేయడానికి ప్రిపరేషన్ అవ్వండి. తర్వాత నేను అనుకున్నాను, మొదట
మా పెళ్ళికి ముందు అనుకున్నానండి, పెళ్ళికి ముందండి మా దైవజనులు అయితే అంటే స్థానిక సంఘం గురించి చెప్తున్నాను. మా పాస్టరమ్మ గారు ఇంట్లోనే ఉంటారు కదా, చర్చికి వచ్చి ఆరాధన చూసుకుని ఆ టైంకి వెళ్ళిపోయేవారండి. వారు ఒక పాట కూడా పాడేవారు. ఇంతేనేమో సేవకుని చేసుకుంటే ఇంట్లో ఉంటారేమో అనుకున్నానండి. అనుకునే వాటికి ఇక్కడికి వచ్చేటప్పటికి మొత్తం రివర్స్ అయిపోయిందండి. మొత్తం రివర్స్ అయిపోయిందండి. సేవకులు నన్ను ఎక్కడికైనా తీసుకుపోయేవారండి. తీసుకెళ్ళి సువార్తకు, మరి ముఖ్యంగా సువార్తకు నన్ను తీసుకెళ్ళినప్పుడు నేను అలా చూస్తూ ఉండేదాన్ని అండి 2-3 రోజులు. తర్వాత నుంచి నేను పాటలు పాడడం, నాకు నేనుగా పాటలు అయితే చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకోవడం జరిగిందండి. దైవజనులు అయితే వాక్యంలో నన్ను నడిపించడం, ప్రార్థనాపూర్వకంగా నేను ఎలా బ్రతకాలో అవన్నీ దైవజనులు చూసి నేర్చుకున్నాను. పాటలు అయితే నా అంతటా నాకు చాలా ఇష్టం, మ్యూజిక్ కన్నా పాటలను పాడడం. అలాగా నేను నేర్చుకున్న సమయంలో దేవుని సేవ అలాగా అన్నిటినీ, ఇప్పుడు భర్తతో ఎలాగ ఉండాలి అలాగ ఉండాలి ఆ విషయాలు ఏమి నా మనసులో కూడా రాలేదండి. ఏమిటో దైవజనుల్ని అక్కడికి తీసుకెళ్ళండి, లేకపోతే మనం షికారికి వెళ్దాం అని కూడా నేను ఏ రోజు అడగలేదండి. మా ఇంటి దగ్గర కూడా నేను బయటికి వెళ్ళలేని వ్యక్తిని. ఇంటిలోనే అండి, ఇంటిలో సంఘానికి వెళ్ళడం, ఇంట్లో ఉండడం, ఇలా జరుగుతున్న సమయంలో దైవజనులతోటి వచ్చిన తర్వాత ఎక్కడికి ఎన్నో రాష్ట్రాలు కూడా తిరగడము మేము చేసామండి. అనేక మంది ఆశ్చర్యపోయారు, ఇంటిలోంచి బయటికి వెళ్ళని కుమార్తె ఇలా తిరిగేస్తుందని చెప్పేసి అనేక మంది ఆశ్చర్యపోయి నన్ను అడిగారు. ఇంట్లోంచి కూడా బయటికి వెళ్ళలేదు కదా, ఎప్పుడు ఇంటి ముందు ఫంక్షన్కి జరిగినా కూడా ఎప్పుడు బయటికి వెళ్ళలేదు, ఈ రోజున రోడ్డు మీద ఉన్న ఎలాగా నీకు ఎలా సాధ్యమవుతుందని ఇప్పుడు మీరు ఎలా అడిగారో అలా ఆశ్చర్యపోతూ అడిగారు. నాదైతే ఏమీ లేదండి, దేవుని ఆత్మ నన్ను బలపరిచింది, దేవుని నన్ను నడిపించింది తప్ప నాదైతే ఏమీ లేదు అని చెప్పేసి నేను అనేక మార్లు చెప్పానండి. అయితే సిస్టర్, మీ వివాహ సమయంలో ఏదైతే ఒక మంచి ఉన్నత స్థాయి ఉన్న వ్యక్తికి ఇవ్వాలని అన్నప్పుడు బంధువులు అనుకుని ఉంటారు, మంచిదే అనుకుంటారు. తర్వాత ఈ విధంగా ఒక సేవకుడికి ఇచ్చిన తర్వాత మంచిగా సేవ జరుగుతుంటే అది ఓకే, కానీ రోడ్డు మీద ఎలాగ సేవ చేస్తున్నారు, రోడ్డు మీద ఇలా పాటలు పాడుతున్నారు అనుకున్నప్పుడు వాళ్ళ స్పందన ఎలా ఉంది? చాలా వారు నిందాపూర్వకంగా మాట్లాడిన విషయాలు ఉన్నాయండి. అమ్మ వాళ్ళతోటి గవర్నమెంట్ ఎంప్లాయ్కి ఇస్తానని చెప్పవే నీ కుమార్తెని బంధువులు, దగ్గర బంధువులు కూడా ఇవ్వడానికి కూడా నువ్వు ఇష్టపడలేదు, ఈ రోజున రోడ్డు మీద నిలవబెట్టే ఒక సామాన్యునికి నువ్వు ఇచ్చావు అని చెప్పినప్పుడు అమ్మ వాళ్ళు చాలా కుమిలిపోయారండి. నాతో చెప్పినప్పుడు నేను ఒకటే అన్నానండి, అనేకమైన గవర్నమెంట్ ఎంప్లాయీలు ఉండవచ్చు, కానీ దైవ సేవకుని కంటే ఏది గొప్పది కాదు, ఇదే మన పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తుంది. ఆ మాటలే ఈరోజు నాకు నెమ్మదినిచ్చినాయి, ఆ వాక్యమే ఈరోజు నాకు నెమ్మదినిచ్చింది, ఆ సువార్త ఈరోజు నాకు నెమ్మదినిచ్చింది అని చెప్పేసి నేను అమ్మతోటి ధైర్యం చెప్పి మాట్లాడానండి. నా సొంత అన్నదమ్ముల దగ్గర నుంచి కూడా నాకు ఒక అబ్జెక్షన్ అనేది వచ్చిందండి. ఎప్పుడూ బయటికి పంపించని నిన్ను వివాహమైన వెంటనే నీవు ఎలాగ సువార్తకి వెళ్ళడం ఏమిటి అని నేను ప్రశ్నించాను. దేవుని సేవ అంటే ఆయనకి ఇస్తే ఆ దర్శనం ఆయన చేసుకున్నామని బావగారితో నేను చెప్పనా నువ్వు చెప్తావా అన్నట్టుగా నాతో గట్టిగా మాట్లాడడం జరిగిందండి. ఎందుకంటే నేను చాలా గారంగా పెరిగానండి. వాళ్ళే అన్నీ తీసుకురావడం, నాకు నచ్చినవి వాళ్ళే తీసుకురావడం, వాళ్ళకి ఇష్టమైన నేను ఏమైతే కోరుకుంటానో అన్నీ నా దగ్గర పెట్టడం జరిగింది. అంత రీతిగా పెరిగిన నీవు, ఎండను కూడా తెలియని నీవు ఈ రోజున అనేక మంది ఎదుట అలా నడవడం ఏంటి అని వారికి బాధ అండి. వాళ్ళు ఇలా ప్రశ్నించినప్పుడు నేను చాలా కుమిలిపోయాను. ఇటు చెప్తే దైవజనులు, నా భార్య వివాహమైకి నా ఇష్టం వచ్చినట్టు నేను తిప్పుకుంటాను, మీకేంటి అని అడుగుతారని ఈయన ద్వారా ఒక అబ్జెక్షన్ వస్తుందని అదొక ఆందోళన. ఇటు చూస్తే నా సహోదరులు నొచ్చుకుంటారు, ఈ వేళకేం చెప్పాలి అని చెప్పేసి నా అన్నదమ్ముల గురించి అదొక బాధ. ఇలాగ 6 నెలలు గడిచినాయండి. ఇలా 6 నెలలు ప్రేయర్లో పెట్టడం జరిగింది. అప్పుడు నా చిన్న సహోదరుడు, నేను కూడా మీతో సువార్తకు వస్తాను ఓకే అని చెప్పేసి చెప్పాడండి. అప్పుడు మా ఇంటి వారందరూ రక్షణ పొందడానికి దైవజనులు కారణమై ఉన్నారు. అప్పటి వరకు మందిరానికి వెళ్ళిన విధానం లేదండి, అంటే జస్ట్ అప్పటి వరకు కొంచెం నామకార్థంగా ఉన్నారు అంతే అండి. నేను ఒక్కదాన్ని దేవుని సన్నిధికి వెళ్ళేదానండి.
వారు ఇంకా నా ఆత్మ సంబంధమైన ఫలములు ఫలించే వారిని ఇప్పటికీ ఉన్నారండి. వారి కొరకు ప్రేయర్ చేయండి. దేవుని స్తోత్రం. అంటే ఇప్పటికి చక్కగా ఏ అభ్యంతరాలు లేవు, ఇంకా ఏమీ లేదు. ఇప్పుడు మాకు సపోర్ట్ చేస్తారండి వాళ్ళు. దేవుని స్తోత్రం. మీరు వెళ్ళండి అని గేట్ తీసి మరి ఇప్పుడు సువార్త పంపిస్తారండి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు. చక్కగా అలాగుంది దేవుని సేవకు. వారు దేవునిలో మమ్మల్ని ముందుకు నడిపించడం జరిగిందండి. చాలా సంతోషం. అయితే సిస్టర్, ఈ విషయంలో మన శత్రువు ఉంటాడు, అపవాది. వాడు ఏం చేస్తాడంటే పెళ్ళైన కొత్తలో ఉన్న యవ్వన దంపతులను వాళ్ళని చూపించి కొంత వ్యసనపరుస్తూ ఉంటాడు. అలాంటి సందర్భాలు మీకు ఏమైనా ఎదురయ్యాయా? తప్పకుండా బ్రదర్. ఇలాగ స్వాత్ చేస్తున్నాము. నేను పాట పాడేసి పాస్టర్ గారికి ఇచ్చి కరపత్రికలు పంచడానికి ఒక స్ట్రీట్లోకి వెళ్తున్నాను. అక్కడ కాలువ వారిన మున్సిపాలిటీ వారు చెత్త పడేస్తారు కదా బ్రదర్, డ్రైనేజ్ అలాగ పడేస్తున్న సమయంలో నా కాళ్ళు కొంచెం నొప్పులు పుట్టి కూర్చుని సేవకులు చేస్తున్న సువార్తను చూస్తున్న సమయంలో బుల్లెట్ బండి మీద భార్యాభర్తలు ఇద్దరు పువ్వులు పెట్టుకుని ఇతను మంచిగా డిగ్నిటీగా రెడీ అయ్యి ఆ బుల్లెట్ బండి మీద నవ్వుతూ చక్కగా వెళ్తున్నారు భార్యాభర్తలు. వారిని చూసి నా మనసు ఏమందంటే, ఎప్పుడైనా ఇలాగ వెళ్ళినావా? వివాహం అయిన తర్వాత నువ్వు ఎప్పుడు చూసినా ఎండలో పడుతూ నల్లగా అయిపోయి ఒక సౌందర్యం కూడా లేకుండా యవన కాలంలో ఇలా తిరుగుతూనే ఉన్నావు వీధుల వంట. చూడాలి ఎంత చక్కగా వెళ్తున్నారో, ఏ సినిమాకి వెళ్తున్నారు అనుకుంటా అని చెప్పేసి నా మనసు అందండి. అప్పుడు వెంటనే ఇది అపవాది పుట్టించే మాట, ఇలాగ అసలు హృదయంలోకి ఎప్పుడు రాకూడదు. ఇష్టపడలేదండి అలా చేయాలని, కానీ అలాగా తలంపు ఇలా వెళ్తున్నారు ఎంత బాగుందో చూడు అన్నట్టుగా అపవాది కలగజేసింది. వెంటనే నేను ఆ మాటని తిప్పివేసి యేసునామములో ఈ మాట కొట్టివేయబడును గాక సేవకులతోటి నేను ఈ మాటను పంచుకోవడం జరిగిందండి. అదొక్కటే జరిగిందండి. ఇంకా ఎప్పుడు నేను ఆ విషయాన్ని చూడలేదండి. దేవుని ఏర్పాటు బ్రదర్. లేకపోతే దేవుడే కానీ హృదయం చుట్టూ కంచె వేయకపోతే ఖచ్చితంగా అపవాదికి చోటు అవుతుంది, సువార్తకి ఖచ్చితంగా ఆటంకం ఏర్పడుతుంది. దేవుని ఏర్పాట్లో మీరిద్దరూ చక్కగా సేవ చేస్తాం. సిస్టర్, మీరు ఒక సువార్థికురాలుగా లేదా ఒక విశ్వాసిగా పరిణితి ఎప్పుడు వస్తుందంటే కొంత సువార్తల అనుభవం వచ్చిన తర్వాత వస్తూ ఉంది. కానీ మీకు వివాహమైన తొలి దినాల్లోనే మీకు సువార్త పట్ల మక్కువ కలగటం, ఎక్కడ మరి సేవకులను వ్యతిరేకించకుండా వారితో పాటు మీరు వెళ్ళటం, ఈ విధంగా ఉన్న మీ మనస్తత్వం ద్వారా లేదా మీ యొక్క విశ్వాసం ద్వారా ఎవరైతే చూస్తున్నారో మీలాగా సేవ చేయాలనుకునే వారికి మీరు ఇచ్చే సందేశం చెప్పండి. ఈ రోజున సేవకుల కుటుంబాల్లో అనేక మంది సేవకుల పిల్లలండి, అలాగనే సేవకుల భార్యలు. మొదట నేను సేవకుల పిల్లల కొరకు మాట్లాడతాను, అందరి కొరకు కాదండి. అందులో కొంతమంది మాత్రమే. వారు ఏమనుకుంటున్నారంటే సేవ అంటే భారమైనది, సేవ అంటే ఆర్థికంగా నలగవలసిన పరిస్థితి, సేవకుని చేసుకుంటే స్త్రీలండి సేవకుని చేసుకుంటే ఏ ఆర్థికపరమైన ఫైనాన్షియల్గా మనకి బాగోదు, ఆందోళనలతో ఉన్న స్త్రీలు అనేక మంది ఉండవచ్చు. తండ్రులను చూస్తారు కదండి, కానీ వారికి ఇస్తున్న మాట నేను ఏమిటంటే, ఓ సహోదరి, ఈ రోజున నా జీవితంలో జరిగిన అద్భుతం, నేను దేవునితో నడుస్తూ ఉండగా దేవుడు నన్ను బలపరిచిన విధానం గొప్పది. ఏ రోజు ఒక్కరోజు కూడా పస్తు లేకుండా దేవుడు నన్ను చూశాడండి. ప్రతిదీ దేవుడు మాకు అనుగ్రహించి ఉన్నాడండి. అలాగనే దేవుడు మనల్ని బలపరుస్తాడు. మనం ఎప్పుడు ఒంటరి వారమని అనుకోకూడదు. దేవుడు మన వెనకేలా ఉంటూ మన జత పనివానిగా ఆయన పని చేస్తాడు. ఇప్పుడు పేతురునే చూద్దాం. పేతురు చేపలు పట్టే జాలరు. ఆయన నీడ కొరకు అనేక మంది ఎదురు చూసేలాగా దేవుడు చేశాడు. ఈరోజు మన కొరకు కూడా అనేక మంది ఎదురు చూసేలాగా ఆయన గొప్ప కార్యాలు చేస్తారు. ఈరోజు మేము కూడా ఇన్ని ఊర్లు తిరుగుతూ ఎంత పరిచయం చేస్తున్నామంటే ఆయన కృపేనండి. ఎక్కడో ఉండవలసిన మేము ఇక్కడ కనపడుతున్నామంటే ఆయన కృపే. మీరు లోపల ఉండి దేవుని సేవ చేయకూడదని భయపడితే సమాజానికి మాదిరికరంగా బ్రతకలేరు. ఈరోజు నేను అనేక మందికి మాదిరికరంగా ఉన్నానని దేవుని కృపలో చెప్పగలుగుతున్నాను. అనేక మంది సేవకుల భార్యలు గురించి చెప్తుండగా వారు ఈమెలాగా పాటలు పాడాలి, ఈమెలాగా భర్తతో వెనకాలండి సేవ చేయాలి అని అనుకున్న వ్యక్తులు ఉన్నారండి. అలాగనే కొంతమంది తల్లులు చెప్పారు, నా పిల్లల్ని మీకులా పెంచాలనుకుంటున్నానండి, అన్యజనుల్లో చెప్పారండి. ఈ రోజున మీరు కూడా అనేక మందికి మాదిరికరంగా ఉండండి. నా సహోదరులైనా మీరందరికీ చెప్తున్నానండి, దేవుని పని చేసే వారిని ఒట్టి చేతులతో ఆయన పంపించడు.
ఆయన బలపరిచి వాళ్ళ గుప్పులను బలపరిచి వాళ్ళ సేవలో అభివృద్ధి చేస్తారు. ఇది నేను చెప్పవలసిన సందేశమే. చాలా సంతోషం, చాలా సంతోషం. మంచి విషయం చెప్పారమ్మా. వయసు చిన్నదైనప్పటికీ కూడా అనుభవపూర్వకమైనటువంటి విషయాలు పంచుకున్నారు. సంతోషం. బ్రదర్, ఇప్పుడు మీరు వీధి సువార్త ఎలాగో చేస్తున్నారు, ఈ సంఘాన్ని ఎలా స్థాపించారు? నేను ఒకానొక రోజున ప్రభు యొక్క ఆలోచన ప్రకారము ఒక మీటింగ్ అటెండ్ అయ్యాను. ఆ మీటింగ్లో ఒక సేవకుడు ఏమని చెప్పాడంటే, మీరు ఏదైనా పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ సమాధాన పాత్రుడు అనేటువంటి వాని ఇల్లు వెతికి పట్టుకుని వాని ఇంటి దగ్గర మీరు ఉండాలి అని చెప్పి, ఆ వ్యక్తి ద్వారా మరొకరిని అలా ప్రభువులోకి నడిపించాలని చెప్పేసి ఒక సేవకుడు చెప్పినటువంటి మాటలు నాకు బాగా గుర్తున్నాయి. ఒక రోజున ఒక వీధిలోనికి వెళ్ళి ఒక ఇంటిని అడిగి, అమ్మ మీ ఇల్లు దగ్గర అరుగు వాడుకుంటానని చెప్పి మేము ఇరువురం కలిపి బరకం వేసి బండి స్పెండర్ ప్లస్ డ్రైవింగ్ సీట్ కాకుండా వెనకాల పర్సన్ కూర్చున్న ప్లేస్ దగ్గర మైక్ పెట్టి మేము పాటలు పాడి వాకింగ్ చెప్తూ అట్లాగా మేము ఒక 7 నెలలు పరిచర్య జరిగించాం. అరుగు మీద జస్ట్ రోడ్ మీద ఎవరు వచ్చేవారు కదండి. కానీ ప్రతి వారము సువార్తను ప్రకటించేవాళ్ళం అక్కడ. అలాగే మేము ప్రకటించి మరలా మేమే మడతెట్టుకుని సంచులు పెట్టి మరలా ఇంటికి వచ్చేసేవారు. ఎప్పుడు నిరాశపడలేదండి. 7 నెలలు కూడా ఎవరు రాలేదని నిరాశపడలేదండి. ఒక్కరు కూడా రాలేదండి. మాకు ఎవరైతే అరుగుచ్చారో వారు కూడా రాలేదు. కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు అక్కడ ఒక అబ్జెక్షన్ వచ్చింది. అక్కడ వేరే రిలీజియన్ సంబంధించిన వ్యక్తి ఇక్కడ పెట్టకూడదని బెదిరించాడు. ఆ తర్వాత వారం నేను వెళ్ళినప్పుడు ఆ ఇంటి వారు ఇక్కడ పెట్టవద్దంటే, అమ్మ ఏంటంటే ఇలా జరిగిందని చెప్పారు. అప్పుడు అక్కడి నుంచి చాలా నిరుత్సాహంతో 7 నెలలు పరిచయం చేసిన ప్రభువా ఏంటి పరిస్థితి, ఆ పక్కీదులోకి వెళ్ళి అక్కడ సేమ్ ఇలాగే అడిగి పరిచర్య ప్రారంభించాను. అక్కడ ఒకటి ఎవరు రాలేదు. కానీ కొద్ది రోజులు అయిన తర్వాత నేను పరిచర్య ఒక గర్భిణీ స్త్రీ మాత్రం అక్కడ కూర్చుని ఇంట్లో కూర్చుని అరుగు మీద కూర్చుని వాక్మెన్ ఆమె ఒక లీటర్ బాటిల్తో వాటర్ పట్టుకొచ్చి కొద్ది దినాలకు మాకు అందించడం జరిగింది. కొన్ని వారాలు నెలలో గడిచినాయండి. ఆమె వచ్చి ప్రార్థనలో కూర్చోవడం జరిగింది. ఒక ముసలాతను వచ్చి కూర్చున్నాడండి. అక్కడికి 2 తర్వాత ఈమె నెలల నుండి గర్భిణీ స్త్రీ ప్రసవానికి వెళ్ళిపోయింది. ఇప్పుడు అతను ఒక్కడే అయిపోయాడు, మేము ఒక్కరం అయిపోయాం. అట్లాగా పరిచయం చేస్తున్నప్పుడు అది వర్షాకాలం వచ్చింది బ్రదర్. మేము రోడ్డు మీద కదా చేసేది. వర్షాకాలం ఒకరోజు విపరీతంగా వర్షం వచ్చేయడానికి మబ్బులు పెట్టేసింది. ప్రభా ఈ యొక్క వర్షము కుర్చీలో ఉంది, మరి నాకు 1 గంట సమయం ఇస్తే, కానీ ఎందుకు ఆ రోజు ప్రభు నా ప్రార్థనకి జవాబు లేదు, వర్షం కురిపించేసి ఏం తెలియక అప్పుడు ఆ పక్కన మెట్ల ల్యాండింగ్ ఉంటే ఆ మెట్ల ల్యాండింగ్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాం. ఆ మెట్ల ల్యాండింగ్ దగ్గర పరిచర్య జరిగించాం. అక్కడి నుంచి ఆ ముసలాతను మరలా వెళ్ళి మరొక ముసలాతను తీసుకొచ్చారు. అప్పుడు అలాగా నెమ్మదిగా మేము పరిచర్య జరిగిస్తూ కొన్ని మాసాలు గడిచినాయి. సంవత్సరన్నర కొద్ది రోజులు ఉంటే 2 సంవత్సరాలు గడిచేటప్పటికి ఒకళ్ళు అన్నారు పక్కన గది ఉందని చెప్పారండి. గది అంటే పెద్దది అనుకుంటారు, కాదండి. 5 అడుగులు వెడల్పు, 10 అడుగులు పొడవు. ఆ గదిలోకి 700 రూపాయలకి అద్దెకి దిగి అక్కడ ప్రార్థన జరిగిస్తూ ఉండేవాళ్ళు. మేము నెలలు సంవత్సరాలు గడుస్తూ ఉండేవాడి. అట్లా మేము పరిచర్య ప్రారంభించి 3 సంవత్సరాలు అయింది. ఇద్దరితోనే పరిచర్య కంటిన్యూ అవుతున్నది. కానీ సండే ఆరాధన మేము జరిగించి శుక్రవారం మేము ఇద్దరం కూడా గదిలో పడి కన్నీళ్లతో ప్రార్థన చేసేవారమే. ఇలాగ నెమ్మదిగా నేను 5 సంవత్సరాలు గడిచేటప్పటికి 15 మంది సంఘంగా సమకూర్చబడ్డారు. నిరాశ పడకూడదండి సంఘం కట్టాలనుకుంటే. తర్వాత ఇప్పుడు మరొక స్థలంలో, మరి అది 3వ స్థలం మనకు. ఈ రకంగా దేవుడు మాకు సంఘ పరిచర్యని ఇచ్చాడండి. ఒక సిటీలో పెట్టి ఒక కళ్యాణ మండపంలోను ఏదైనా ఫంక్షన్ హాల్లోను పెడితే ఒక్కసారికే 100 మంది, ఒక్కసారికి 200 మంది వచ్చేస్తున్నారు. మోకాళ్ళ మీద కట్టిన సంఘాలే ఈరోజు సజీవంగా అవి ఉన్నాయి బ్రదర్. దేవుని సేవ చేయడానికి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అనేకులు భయపడుతున్నటువంటి వారిగా ఉండవచ్చు. వారికి నా యొక్క సాక్ష్యము ఎంతో ఉపయోగపడుతుందని నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని తన పని కొరకు ఏర్పాటు చేసుకున్నప్పుడే ఆయన మన పక్షాన నిలబడి కార్యం జరిగించేటువంటి వాడండి. దేవుని యొక్క వాక్యం ఎలా ఉంటుంది, మీరు ఏమి తిందమో ఏమి త్రాగుదమో అనే దాని కొరకు చింతించవద్దు అని తెలియజేస్తుంది. అట్లాగా నేను చింతించి దేవుని సేవను విడిచిపెట్టాను. కానీ దేవుడు ఆయన నన్ను పిలిచి ఆయన ప్రకటించమన్న పని నేను చేస్తున్నప్పుడు ఎన్నడూ కూడా ఆయన నన్ను చేయి విడవలేదండి. మీరు ఏమీ భయపడనవసరం అవసరం లేదు దేవుని సేవ అనేటప్పటికీ. ఎందుకంటే అనేక మంది నశించిపోతుంటే వారు ఉన్నారండి. మనతో ఉన్నారు, మన చుట్టుపక్కల ఉన్నారు, మన ప్రాంతంలో ఉన్నారు. ఆయన మీతో ఉంటాడు, మిమ్మల్ని నడిపిస్తాడు. ఆయన మిమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టాడు. సువార్తకు అంటే కోత కోయేవారు కావాలని, ఈరోజు కోత కోసేవారు కావాలి. ప్రభు మీ పక్షాన ఉంటాడు, ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. వందనాలే. చాలా సంతోషం బ్రదర్. అద్భుతమైన సాక్ష్యం, అంతకు మించి అద్భుతమైన మీ పరిచర్య, దానికి అనుగుణంగా మీ సమర్పణ. ఎవరైతే ఈ సాక్ష్యం చూస్తున్నారో ధైర్యం మనంతటగా మనకు రాదు, కానీ దేవుడు ఎప్పుడైతే
తన వాక్యాన్ని మన హృదయంలో ఉంచినప్పుడు మనకు తెలియకుండానే ధైర్యం పొందుకొని సువార్త ప్రకటించడానికి సంసిద్ధులు అవుతామని మరి బ్రదర్ సాక్ష్యం ద్వారా అలాగే సిస్టర్ సాక్ష్యం ద్వారా మనం తెలుసుకొని ఉన్నాం. ఈ యొక్క సాక్ష్యాన్ని విన్న మీరందరూ కూడా ప్రభు పని ఏదైతే ప్రభు మీ పట్ల కలిగి ఉన్న చిత్తాన్ని నెరవేరుస్తారని నేను ఆశపడుతూ ఉన్నాను. మరి వారి యొక్క సమయాన్ని వెచ్చించి చాలా దూరం నుండి మన వద్దకు వచ్చి వారి సాక్ష్యాన్ని పంచుకున్న బ్రదర్కి అలాగే సిస్టర్కి నా హృదయపూర్వకమైన వందనాలు చెప్తాను. రైతుల నా పేరే తెలియని ప్రజలు ఎందరో